అందరికీ శుభోదయం. మీలో ఎంతమందికి టమాటా శనగపప్పు కర్రీ తెలుసండి? ఇదైతే చాలా ఈజీ అండి చేసుకోవటం. టేస్ట్ కూడా చాలా బావుంటది. అంతేకాకుండా పిల్లలు చాలా ఇష్టంగా తినే ఓ రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో శనగపప్పు అవి ఉంటాయి కదండీ! ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా ఉంటదండి. దీన్నైతే వైట్ రైసు, చపాతీ, పూరి ఏదైనా వెజ్ పులావు అన్నిట్లోకి తయారు చేసుకోవచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా వేడి నీటిలో 2 పిరిగిళ్ళు పచ్చిశనగపప్పు వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్ కూడా చూసుకుందాం. 2 మిర్చి, 2 మీడియం సైజు ఆనియన్స్, 5-6 టొమాటోసు ఇవన్నీ కట్ చేసుకోవాలండి. దీనికైతే కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లో కొంచెం అల్లం, కొంచెం ఎల్లిపాయలు, ఎండు కొబ్బరి, గసగసాలు వేసుకోవాలండి. గసగసాలు లేకపోతే కనుక కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, బాగా మెత్తని పేస్ట్ అయితే అయిపోయింది. సో దీన్నైతే ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ వచ్చేటప్పటికి మిర్చి అయితే ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలండి. 2-3 ముక్కలుగా ఒక మిర్చిని. ఆనియన్స్ వచ్చేటప్పటికి చిన్న చిన్న ముక్కలుగా 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ రెసిపీ అయితే కుక్కర్లో చేయడం చాలా ఈజీ అండి. అందుకోసం నేను కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 2 గంటలు ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత కొంచెం మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు అన్నీ వేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే తొందరగా మగ్గుతాయి కదండి, మగ్గి తర్వాత ఫ్రై అవుతాయి కదా. సో ఇలా మగ్గి అంతా ఫ్రై అయిన తర్వాత అయితే టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అంతా వేసి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అయితే 2 స్పూన్ల కారం, దానికి మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. సో అలా మగ్గిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడైతే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉన్నాయి కదండి, అవి వాటర్ తీసేసి అవన్నీ కుక్కర్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని అయితే ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి మూత పెట్టి. ఇవి ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఆ టైంలో అయితే మిక్సీ జార్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసి అంతా కలిపేసేసి అది పోసేసి కుక్కర్లో పోసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి ఆవిరిపోయిన తర్వాత అయితే తీస్తే ఇలా ఉంటుందండి. ఏమైనా వాటర్ ఎక్స్ట్రా అనిపించింది అంటే కనుక ఇంకొంచెం స్టవ్ ఆన్ చేసి ఒకసారి ఒక 2 మినిట్స్ మగ్గ పెట్టేసేస్తే సరిపోతుందండి. అందులోనే కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలా అంతా కూర అంతా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇది నేనైతే వైట్ రైస్లోకి ఆఫ్టర్నూన్ లంచ్ కింద తింటున్నానండి. అండ్ దీన్నైతే చపాతీ, పూరి అన్నిట్లోకి బాగుంటుందండి. ఏదైనా పులావ్ లాగా, వెజ్ పులావ్ లాగా చేసినప్పుడు దానిలో కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా, అవి పప్పులు పప్పులుగా బాగుంటాయి, చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మీ వీరు రజిత వ్లాగ్స్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.